దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సిరీస్లోని తదుపరి వీడియోలోకి మీ అందరికీ స్వాగతం. అంతిమ దేవుని ప్రవక్త మక్కాలో అరుదించారు అనే విషయం అరబు ప్రాంతంలో ఆనాట ఈనోట అందరికీ తెలిసిపోయింది. ముహమ్మద్ వారిని దేవుడు తన అంతిమ ఋషి ప్రవక్తగా ఎన్నుకున్నాడు అనే విషయం తెలిసిన తర్వాత కొంతమంది విప్లవవాదులు, మరికొంతమంది సహృదయులు సమానత్వాన్ని కోరుకునేటువంటి ప్రతి ఒక్కరూ ఆయన దేవుని యొక్క దైవ ప్రవక్త అంటూ ఒప్పుకున్నారు. అయితే సమానత్వాన్ని ఒప్పుకొని దేవుని ఏకత్వాన్ని అర్థం చేసుకోలేని ప్రజలు ఆయన్ను తిరస్కరించారు, ఆయన్ని హింసించడం ప్రారంభించారు. దేవుని దైవ ప్రవక్త, చివరి దైవ ప్రవక్త అరుదించాడు అన్న విషయం ఆ నోట ఈ నోట పక్కన ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా పాకింది. పక్కన ఉన్నటువంటి రాజ్యాలకు కూడా ఈ విషయం తెలిసింది. పక్కనే ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి దేశం రోమన్ ఎంపైర్, రోమన్ చక్రవర్తి హెర్క్యులస్ కూడా ఈ విషయం తెలిసింది. హెర్క్యులస్ ఎప్పుడైతే ఈ మాట విన్నాడో, అరేబియాలో ఒక దైవ ప్రవక్త ప్రభవించారని, అరేబియా ప్రాంతం నుండి వర్తకానికి ఎవరైనా వచ్చి ఉన్నారేమో అని తన భటులను పంపించాడు. ఎవరైనా అరేబియా ప్రాంతం నుండి వర్తక వ్యాపారం నిమిత్తం రోమ్ ప్రాంతం దరిదాపులో ఉన్నట్లయితే వారిని తన దర్బార్లోకి పిలిపించమని చెప్పి ఆజ్ఞాపించాడు. భటులు వెళ్ళి అరబు ప్రాంతం నుంచి ఎవరైనా వర్తకులు వచ్చి ఉన్నారేమో అని వెతికారు. అప్పుడే వారికి అబూ సుఫియాన్ అంటే ముహమ్మద్ వారి యొక్క బద్ధ శత్రువు, ఆయన ఇంకా ముహమ్మద్ వారికి శిష్యుడు కాలేదు. ముహమ్మద్ వారి యొక్క చివరి దశలో ఆయన ముహమ్మద్ వారికి శిష్యుడు అవుతాడు. అబూ సుఫియాన్ మరియు ఆయనతో పాటు ఉన్నటువంటి వర్తక బృందం వర్తకం నిమిత్తం రోమన్ సామ్రాజ్యానికి దగ్గరలో వెళ్ళి ఉంటుంది. ఆ భటులు అంటారు, మీరు అరేబియా ప్రాంతం నుంచి వచ్చి ఉన్నారా అని అన్నప్పుడు, అవును మేము అరేబియా ప్రాంతం నుంచి వచ్చే ఉన్నాము అని చెప్పి అనగానే, మిమ్మల్ని చక్రవర్తి హెర్క్యులస్ దర్బార్లోకి పిలుస్తున్నారు అనగానే వీరంతా సంతోషంగా హెర్క్యులస్ దర్బార్లోకి వెళతారు. హెర్క్యులస్ వారందరిని ఉద్దేశించి పిలుస్తూ, మీలో ముహమ్మద్ ప్రవక్తకి అత్యంత దగ్గర వారు ఎవరైనా ఉన్నారా? ముహమ్మద్ ప్రవక్త వారిని బాగా పరికించిన వారు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. దానికి అబూ సుఫియాన్ తాను ఎదురుగా వచ్చి ముహమ్మద్ వారికి వ్యతిరేకంగా ద్వేషాన్ని కక్కాలని, ముహమ్మద్ వారికి వ్యతిరేకమైనటువంటి ప్రచారం చేసేటువంటి మంచి సమయమని, చక్రవర్తి ముందు ముహమ్మద్ వారి యొక్క గాలి తీసివేయాలని ఆయన వచ్చి నిలబడి, ముహమ్మద్ నాకు బాగా తెలుసు అని అంటాడు. దానికి హెర్క్యులస్ అంటాడు, ముహమ్మద్ వారు ఎప్పుడైనా సరే అబద్ధం చెప్పారా అని అడుగుతాడు. ఆయన అనేక ప్రశ్నల్లో ఒక ప్రశ్న. దానికి అబూ సుఫియాన్ తల అడ్డంగా ఊపుతూ అంటాడు, లేదు, ముహమ్మద్ వారు నాకు తెలిసి ఎప్పుడూ కూడా మాకు తెలిసి ఆయన అబద్ధమాడలేదు. ఆయన్ని మేము స్వయంగా సత్యసంధుడు, సాదిక్ అని పిలుస్తాము అని చెప్పి అన్నారు. వెంటనే హెర్క్యులస్ మారు మాట్లాడకుండా, ప్రజల విషయంలో ఎప్పుడూ అబద్ధమాడని వ్యక్తి దేవుని విషయంలో కూడా అబద్ధమాడే అవకాశం లేదు అంటూ ఆలోచనలో పడిపోతాడు. ఈ విధంగా ఆయన శత్రువులు సైతం ఆయన ఏనాడు అబద్ధం ఆడలేదని, ప్రజల హక్కులను కొల్లగొట్టలేదని, ప్రజలకు హక్కులను ఇచ్చేవాడని మరియు సత్యసంధుడనే విషయాన్ని స్వయంగా ఒప్పుకునేవారు. కానీ మానవత్వపు ఆయన సందేశం, మానవ సమానత్వపు సందేశం, దేవుని ఏకత్వపు సందేశాన్ని వారి మనస్సు ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆ విషయాన్ని ఒప్పుకుంటే నల్లవాడు, తెల్లవాడు, బానిస, యజమాని ఇరువురు అల్లాహ్ ముందు సమానంగా నిలబడాలనేది వారి భయంగా ఉండేది. కానీ మహాప్రవక్త ముహమ్మద్ వారి గురించి శత్రువులు సైతం అబద్ధం చెప్పలేకపోయేవారు. ముహమ్మద్ వారు ఏనాడూ అబద్ధమాడలేదు, ఆయన స్వయంగా సాదిక్ అనే విషయాన్ని సాక్ష్యం ఇచ్చేవారు. రండి ఒక్కసారి మహాప్రవక్త ముహమ్మద్ వారి యొక్క జీవిత చరిత్రను అధ్యయనం చేద్దాం.